హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నా టీసీఎస్ నింజా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు లైక్ ఇప్పుడు టీసీఎస్ ఎన్క్యూటీ 2026లో డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్స్ కదా ఇంపార్టెంట్ అని చెప్పి. బట్ ఈ వీడియో కనుక మీరు చూస్తే అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ టోటల్ ఎన్ని రౌండ్స్ ఉంటాయని చెప్పి ఒక కంప్లీట్ ఐడియా అయితే మీకు వస్తుంది. అండ్ మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదో అండ్ నేను ఏ మిస్టేక్ చేయడం వల్ల హెచ్ఆర్ రౌండ్లో రిజెక్ట్ అయ్యానో కూడా చెప్తా. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ప్రీవియస్ వీడియోలో నేనైతే నింజా రోల్కి సెలెక్ట్ అయ్యా అని చెప్పా కదా. సో మా కాలేజ్లో అయితే టోటల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని సెపరేట్ చేసి ఇంటర్వ్యూ లొకేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ నాకైతే గుంటూరులో ఆర్వీఆర్జేసీ కాలేజ్లో అయితే ఇచ్చారనమాట లొకేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే మా కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు కాబట్టి లొకేషన్ అయితే ఈజీగానే రీచ్ అయ్యాం. సో టీసీఎస్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి వితౌట్ డిపెండింగ్ అపాన్ ద రోల్ టోటల్ అయితే 3 రౌండ్స్ ఉంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూ, ఎంఆర్ అంటే మేనేజరల్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. కమింగ్ టు ది టెక్నికల్ ఇంటర్వ్యూ, టెక్నికల్లో ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రోతో స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఒక కోడ్ అయితే రాయమన్నారు. సో క్వశ్చన్ అనేది స్పెసిఫిక్గా అయితే ఏమి ఇవ్వలేదన్నమాట, లైక్ మనమే చూస్ చేసుకోవాలి. అండ్ నేనైతే రివర్స్ స్ట్రింగ్కి 2 పాయింటర్స్ టెక్నిక్ యూజ్ చేసి కోడ్ అయితే రాశాను. అండ్ నేను రాసిన కోడ్ని ఇంటర్వ్యూయర్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో నేను టెస్ట్ కేసెస్ తీసుకుని స్టెప్ బై స్టెప్ అయితే స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కోడింగ్లో అయితే ఇంతే అనమాట. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంటర్వ్యూయర్ ఒక కోడ్ రాయమన్నప్పుడు మరీ బేసిక్ లెవెల్లో కాకుండా ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో రాయండి. సో అప్పుడు ఇంటర్వ్యూయర్కి మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకా MySQLలో కొన్ని క్వైరీస్ అయితే అడిగారు. సో క్వైరీస్ వచ్చేసరికి ఒక టేబుల్ తీసుకుంటే అందులో నేమ్ అనే కాలం ఉంది అండ్ కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో ఆ నేమ్ అనే కాలంలో నుంచి మనకి ఆ నేమ్స్లో స్టార్ట్ లెటర్, మిడ్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ అనేవి కంబైన్ చేసి ఒక వర్డ్లా రావాలన్నారు. సో దానికైతే సబ్స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేశాను నేను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నికల్ రౌండ్. వెంటనే నన్ను ఎంఆర్ రౌండ్కి పంపించారు. సో ఎంఆర్ రౌండ్లో ఏం అడుగుతారు అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో చాలా సింపుల్ అనమాట. ఏం అడుగుతారంటే ట్రిక్కీ క్వశ్చన్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ స్కిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నా కదా, సో అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మైక్రోసాఫ్ట్లో అండ్ టీసీఎస్లో విత్ లో ప్యాకేజ్ జాబ్స్ అయితే వచ్చాయన్నమాట. సో విచ్ వన్ ఆర్ యూ గోయింగ్ టు సెలెక్ట్ అన్నారు. అప్పుడు నేనైతే శాలరీ డజంట్ మ్యాటర్, లైక్ వాంట్ టు వర్క్ విత్ ద కంపెనీ వేర్ దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ అని చెప్పాను. అండ్ మీరు కూడా ఇక్కడ ఒక లాజిక్తో ఆలోచించి ఆన్సర్ అయితే చేయాలి. అండ్ ఇంకా ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూయర్ నా రెజ్యూమే తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ అయితే చూశారు. సో ప్రాజెక్ట్ ఎయిదర్ టీమ్ ఆర్ సింగిల్ అని అడిగారు. సో నేను గ్రూప్ ప్రాజెక్ట్ అని చెప్పా. వెంటనే ఆయన హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ప్రాజెక్ట్ అన్నారు. సో నేను 3 అన్నా. అండ్ నెక్స్ట్ ఆయన ఇఫ్ ఐ గివ్ ఎ న్యూ మెంబర్ టు యువర్ టీమ్ విల్ యూ యాడ్ హిమ్ అని అడిగారు. సో నేనైతే ఎస్ సార్ యాడ్ చేసుకుంటాము అని చెప్పా. సో లైక్ హౌ విల్ యూ యాడ్ అని చెప్పి అడిగారు ఆయన. సో నేనైతే ఫస్ట్ ఆ పర్సన్ యొక్క స్కిల్స్ అసెస్ చేసి అండ్ వెదర్ హీ సూటబుల్ టు డూ సచ్ ప్రాజెక్ట్ ఆర్ నాట్ అని చెప్పి అండ్ ఆ పర్సన్ యొక్క స్కిల్స్ అనే అన్ని కార్నర్స్లో వెరిఫై చేసి యాడ్ చేసుకుంటాం సార్ అని చెప్పాను. సో దెన్ హీఈస్ ఇంప్రెస్డ్ అనమాట. అబ్సల్యూట్లీ అని ఒక స్మైల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈజ్ ఇట్ గ్రూప్ ఆర్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అన్నారు. దెన్ ఐ సెడ్ ఇండివిజువల్. సో వెంటనే ఎంత టైం తీసుకున్నావు ఈ ప్రాజెక్ట్కి అని అడిగారు. సో నేనైతే 24 అవర్స్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చేసిన ప్రాజెక్ట్ కాబట్టి అది 24 అవర్స్ సార్ అని చెప్పా. దెన్ హీ ఆస్క్ సమ్ డీటెయిల్స్ అనమాట. హౌ ఇన్ 24 అవర్స్, ఈజ్ ఇట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ నాట్ అని చెప్పి అడిగారు. సో నేను కంప్లీట్లీ చేశాను కాబట్టి ఎస్ సార్ అని చెప్పాను. అండ్ బట్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ టైమ్ ఐ కెన్ ఇంప్రూవ్ అండ్ మోడిఫై ఇట్ టు ఈవెన్ వర్క్ బెటర్ అని చెప్పి ఆన్సర్ అయితే ఇచ్చాను. అండ్ ఫైనల్గా అయితే రెజ్యూమే అంతా చెక్ చేశారు. అండ్ నా రెజ్యూమే అయితే ఒక పేజే అనమాట. సో ఇంటర్వ్యూయర్ వచ్చేసరికి వై యూ హ్యావ్ నాట్ యాడెడ్ యువర్ హాబీస్ ఇన్ యువర్ రెజ్యూమే అని అడిగారు. సో నాకైతే ఒకసారిగా ఏం చెప్పాలో తెలియలేదు. అండ్ ఇంటర్వ్యూయర్ వెంటనే ఒక స్మైల్ ఇచ్చి రెజ్యూమే ఈజ్ మోర్ అబౌట్ రిప్రజెంటింగ్ అవర్ టెక్నికల్ స్కిల్స్ అన్నారు. సో వేర్ మై రెజ్యూమే ఈజ్ రిప్రజెంటింగ్ సేమ్ అనమాట. సో ఈ క్వశ్చన్తో ఎంఆర్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఛాంబర్ బయటకి అయితే పంపించారు. సో కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి, వీ విల్ అప్డేట్ యూ ఆన్ యువర్ ఫర్దర్ ప్రాసెస్ అని చెప్పి అన్నారు. సో నేను ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేసా. దెన్ హెచ్ఆర్ రౌండ్కి సెలెక్ట్ అయ్యానైతే అన్నారు.
అండ్ ఇంకా ఆల్ డాక్యుమెంట్స్ లైక్ 10th ఇంటర్ అండ్ మీ కరెంట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ అయితే రెడీగా ఉంచుకోమన్నారు. అండ్ మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కూడా. సో వెంటనే హెచ్ఆర్ పిలిచారు. సో హెచ్ఆర్ రౌండ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రో. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రో అనగానే అందరూ ప్రిపేర్ అవుతారు. బట్ హెచ్ఆర్ వచ్చేసరికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ 2 words అన్నారు. సో నేనైతే 1 second ఆలోచించి అడాప్టబుల్ అండ్ క్విక్ లెర్నర్ అని చెప్పా. దెన్ ఎక్స్ప్లెయిన్ హౌ యువర్ అడాప్టబుల్ అని చెప్పి అడిగారు. సో నేను వెంటనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో దెన్ ఇంటర్వ్యూయర్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్నీ అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యావ్ యూ గివెన్ ఎనీ ఇంటర్వ్యూస్ అండ్ గాట్ ప్లేస్డ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్స్ అని అడిగారు. దెన్ ఐ సెడ్ ఎస్. సో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇదే. కాబట్టి ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫర్స్ ఇన్ యువర్ హ్యాండ్, సో మీ దగ్గర ఆల్రెడీ ఆఫర్స్ ఉన్నా అండ్ మీరు ఆల్రెడీ ప్లేస్ అయినా సరే యూ షుడ్ సే నో అనమాట. సో అప్పుడే మనకి ఒక ఛాన్స్ ఉంటుంది సెలెక్ట్ అవ్వడానికి. అండ్ నాకు వచ్చేసరికి హెచ్ఆర్లో రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. సో మీరైతే ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. అండ్ ఇంకా డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్స్ ఎక్స్పీరియన్స్ అయితే కూడా షేర్ చేస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్ and prepare well and all the best for yours. Thank you for watching. Please like, share and subscribe.